ఇలా మా అన్న మబ్బులేసి పోతుంటే ఎక్కడికి పోతున్నావు అన్న అని అడిగితే సప్పుడు చేయకుండా అవతల పడ్డాడు. ఇక ఇలా పండే కదా మరి అట్లా గిట్లా ఎక్కడైనా జెండగిరి నీకు పోయిందా ఏంది? ఓ కెమెరామెన్ అన్న జర మా అన్న దిక్కు పెట్టు కెమెరా. హలో మరి బక్కరా ఏడున్నావురా? ఏంది లొల్లి పెట్టుకుంటారా? నీ అవ్వ పండుగ పూట ఎవరితో లొల్లి పెట్టుకుంటారో నాకు అర్థం కాక అడుగుతా. ఇవన్నీ ముచ్చట్లు చెప్పకు, జల్దిరా. రారా పోయి 10 నిమిషాలలో ఇటు ఉండాలా చెప్తాను వాళ్ళ, జల్దిరా. ఆగో మా అన్న ఏంది పండుగ పూట అంత గరం అవుతున్నాడు? ఎందుకైనా మంచిది ఓసారి పలకరిస్తే అయిపోయి. అన్న ఏమైంది అంత గరం మీద ఉన్నావు? ఏంది గరం మీద ఉన్నారా? నీ అవ్వ కోపం వచ్చినప్పుడు గరం కాకపోతే గారెలు చేసుకుని తింటాం అమ్మ, గారెలు చేసుకుని తింటాం అమ్మ. ఏదో ఇచ్చేంతరం ఉంటుంది అందరితో అయితే. వీడు ఏడున్నాడు పొద్దు పొద్దుగల మా అన్నని మందలిసిన చూడు. నాది బుద్ధి తక్కువ, పండుగ పూట కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఏందో ఏమో. అరే నీ దేశం అంతా పెద్ద పండుగ జరుపుకుంటాడే, మా సోపతిగాలు మాత్రం ఇంట్లో కూర్చొని సెల్లు ఎత్తుకుంటాడు. ఏం జమానారా నాయన. ఆగో మళ్ళీ వాళ్ళ గురించి నీకెందుకన్నా? వాళ్ళు ఏమైనా చేస్తారు, ఆయన నీకెందుకు? ఎందుక ఓ వాడిని సెల్లుది గా సెల్లులో గా పచ్చ కలర్ ఒకటి ఉంటుంది చూడు వాట్సాప్, గది ఓపెన్ చేయి. స్టేటస్లు ఉన్నాయా అవన్నీ ఒక్క పారి చూడు. ఏ మనిషి సపోర్ట్ చేస్తారేవు? ఏం కనబడలేదా? కనబడ్డ గురించి చెప్పు మరి. ఇప్పుడు ఏమైందన్నా? జెండా వందన పండుగ కదా, అందుకే జెండా పెట్టి దేశభక్తి పాటలు పెట్టి స్టేటస్లు పెట్టిర్రు. ఇప్పుడు ఏమైంది ఇలా? అచ్చా గట్లంటే అవసరం. మరి ఇన్ని రోజులు పెట్టలేక స్టేటస్లు నాకు తెలియక అడుగుతానా? మరి ఇన్ని రోజులు పెట్టలేక స్టేటస్లు ఇవాళేమో రైలు పట్టాలకు భోగి లెక్క ఒకటే పెట్టుడు పెట్టిలు. ఏంది సెల్లే? అవన్నా పెట్టలేదు, ఇలా పండుగ కదా అందుకే ఇలా పెట్టిరు. అసలు ఏమైందన్న నీకు అంత గిట్లా చేస్తున్నావు? అసలు ముచ్చటేందో చెప్పు ముందుగాలను. సెల్లే ఇవాళ రేపు చాలా మందికి జనవందనం అనే పండుగ ఈ వాట్సాప్ స్టేటస్లలో పెట్టి పండుగ జరుపుకుంటారు. కానీ ఈ పండుగ ఇవాళ నీది నాది మనందరిది. ఇగో ఈ పండుగను మనం ఎప్పటి జరుపుకుంటూనే ఉండాలి. గట్లకి ఈ పండుగ జరుపుకునే కారణమైన మహనీయులను మనం ఎప్పటి కలుపుకుంటూనే ఉండాలి చెల్లె. ఏంది? అవు మా అన్న చెప్పింది కూడా వాస్తవమే. మరి మనం ఏ పండుగ జరుపుకున్నా లేకున్నా ఈ జెండా వందనం తప్పకుండా జరుపుకోవాలి. ఇక మనకు ఈ స్వేచ్ఛ ఘటనే రాజ్యాంగం తెచ్చిన గొప్ప వీరులను మనం తలుసుకొని వాళ్ళకు చేతులెత్తి మొక్కాలి. కానీ గిట్ల దేశభక్తి మొత్తం టెక్నాలజీలో నింపొద్దు. ఈ బకరాయి గారు ఏడున్నాడేమో. ఈ యొక్క ఇలా పండుగ ముచ్చాడు నీకు తెలుసా తెలియదు అసలు? ఎందుకని మంచి ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. హలో ఓరి వారి బకరాయి ఏడున్నావురా? ఓరి వారి నేను ఇడా లచ్చయ్య మామ శెల్క దగ్గర బ్యాట్ బాల్ ఆడుతున్నారా? ఏంది లచ్చయ్య మామ శెల్క దగ్గర క్రికెట్ ఆడుతున్నావు? ఇలా పండుగ చేసుకున్నావురా మరి నువ్వు? అరే నేను పండుగ పొద్దున్నే చేసుకున్నారా? చూడలేను స్టేటస్ అన్ని పెట్టినాక 2-3 జెండాలు. ఓరి వారి ఏం రోగం పుట్టిందిరా నీకు? ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టినావు. ఈ అక్క ఓరి వారి 10 నిమిషాలలో నా కన్నం ఉందట లేకపోయినా ఇంకో కనబడ్డ దగ్గర అలా పొట్టు కొడతారా నేను? జల్దిరా పోరాడా. ఇలా మా అన్న చేతిలో బక్కరవి పోరని పని కథం. ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాడు. ఇక మా అన్న అని సాపు చేస్తాడు. పండుగ పుట్టకి ఇట్లా నాకు ఇంత పెద్ద నొల్లినొల్లే కదా. ఇటు ఏమైందో ఏమో ఈ అక్క ఈ పండుగ పుట్ట ఇంత పెద్ద గోసపాడేది నాకు. అమ్మ బ్యాట్ బాల్ ఇచ్చిపెట్టు. ఓరి వారి బక్కరావి ఎంత టైం అయ్యారా నేను పిలిచి? నేను ఏం వారి మొత్తం ఆగమాగం చేసినావు. ఆడ ఇంకా 6 కొడితే ఆట గెలిచేటోళ్ళం. ఆట మొదలుకెళ్ళి ఆగమాగంలో వచ్చిన నీకోసం అట్లా అంట ఆవు పిల్ల. అరే బకరావి రాడవాడు ఎవరు 6 కొట్టిండో ఏమో నాకు తెలియదు. కానీ నేను చెప్పిన పని చేయకపోతే అక్కడ నేను పొట్టు కొడతాను. ఇంట్లో నొల్లెందుకు పండుగ పుట్టాలా? ఇదేం చెప్తా చేద్దాం. మొత్తానికి మా అన్న అనుకున్నదే చేసేటట్టున్నాడు కదా. అవురా అంత అయిపోయినట్టేనారా? జెండాలు పట్టుకురమ్మన్నా కదా నేను వచ్చేటప్పుడు. పట్టుకొచ్చినా పొద్దున్న స్కూల్ పిల్లల దగ్గర ఎత్తుకొచ్చిన. స్కూల్ పిల్లల దగ్గర పెట్టిగా నా గుండె పెట్టి. ఒరే వారు బక్కరాయి ఇక అంత అయిపోయినట్టేనారా? జెండా ఎగురొచ్చలే కదా? అయిపోయినట్టారు అంత అయిపోయినట్టుగా. అయ్యో ఏందన్నా జెండా మీరు ఇద్దరు ఎగరేస్తున్నారు? అయ్యో చెల్లె ఇంకేవాళ్ళని వచ్చేటోళ్ళు ఉన్నారా? అయింది ఇంకా మర్చిపోయినా. అరే వాళ్ళ పిలుచురు ఏమోరా నాకు తెలియదు. ఎవరు పిలువలేము. గట్ల కాదన్నా పండుగ కదా, ఎవరైనా పెద్ద మనిషి ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పిన. అయ్యో చెల్లె ఇంత పెద్ద పండుగ అయితే నీకు ముచ్చట తెలియదా? ఇలా ఏమైందబ్బా పండుగ పూట?
ఓ చెల్లెని ఇక ముచ్చటలో చెల్లెకి ఇంత పెద్ద పండుగ జరుపుకుంటారా మనం. ఇగో మన సీఎం కేసీఆర్ సారు పండుగకు అంటే ఇప్పుడు మన రాష్ట్రం పెద్ద మేడం గవర్నర్ మేడం జెండా ఎగరేయడానికి విలువ లేదట, కనీసం కబురు కూడా పంపలేదట. అవు సీఎం సారే పండుగ విలువలే పెద్ద మనిషిని, మనం ఎందుకు మనం కూడా విలువ. అందుకే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఎగిరేసిన జెండాలు మాకు వచ్చినట్టు మేము ఎగిరేస్తాను. వారు అంతా అయిపోయినట్టేనా? అంతే అంతే. అయినదా? అయ్యో గట్ల వచ్చినవా అన్న, మరి గాలెక్కని చూసుకుంటే నువ్వన్నది కూడా వాస్తవమే. అరే ఎన్ని లొల్లీలు ఉన్నా గట్ల ఎన్ని కొట్లాట్లైనా పండుగ వచ్చినప్పుడే మంచి చెడు మాట్లాడుకోవాలి, దగ్గరుండి పండుగ సంబరంగా వేసుకోవాలి. కానీ ఇక్కడ లీడర్ల తీరైతే చాలా గమ్మత్తుగానే ఉన్నది. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై. ఎట్లున్నాయి ఇలా ఏంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటు ముచ్చట్లు మళ్ళీ రేపు ఇన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్.